అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ డైవర్ట్స్ పాలిటిక్స్‌లో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను పుచ్చుకునే భాగంగా జరుగుతున్నటువంటి చాలా అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే, ఒకటి జనాల మీదకు రుద్దడం, ఆ తర్వాత ఏమంటే ప్రతిపక్షాలు లేకపోతే వేరే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు దాన్ని ఎత్తి చూపితే 4 రోజుల తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం. ప్రస్తుతం ఇదే జరుగుతూ ఉంది. అంటే పరిపాలన మీద ఒక పట్టు లేకపోవడం, ఆ తర్వాత నిజంగా ప్రజాపాలన అంటే ఏందో తెలియకుండా ఈరోజు ప్రజాపాలన పేరిట పాలిస్తున్నామని చెప్పడం, ఇవన్నీ మనం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా దేశంలోనే అత్యంత తక్కువ రోజుల్లోనే అత్యంత ఎక్కువ అపప్రదని మూట కట్టుకున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. రైట్. దీంతో మనతో మాట్లాడేందుకు సీనియర్ బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనగా నమస్తే. నమస్తే పండ్రి గారు. మొత్తానికి దీక్షా దివాస్ శుభాకాంక్షలు అని చెప్పొచ్చా, లేకపోతే ఆ తర్వాత చూస్తూ ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అనేది ఒక 10 ఏళ్ల పాటు చాలా అద్భుతంగా సాగినటువంటి పరిపాలన, పక్క రాష్ట్రాలు సైతం అబ్బరపడేలా పరిపాలన జరిగిన ఈ రాష్ట్రంలో ఈరోజు తీసుకున్న ప్రతి నిర్ణయంలో ఒక అబస్పాలవుతూ ఉన్నారు. చేస్తున్న ప్రతి పనిలో ఏదో ఒక కొర్రీలు కానీ మెలికలు పెడతా ఉన్నారు. ఈరోజు ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల్ని మొత్తం నట్టేట ఈరోజు ముంచే పరిస్థితి జరుగుతూ ఉంది. దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే ఇది ఇలా అవగాహన లోపమా, లేకపోతే వీళ్ళకి కనీసం అంటే పరిపాలన మీద ఇంకా పట్టు దొరకట్లేదా? పండరి గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం కోసం 1,00,000 అబద్ధాలు చెప్పింది. ఓకే, వాళ్ళకి తెలుసు. ఓకే, అధికారం వస్తే మేము ఏటిని అమలు చేయమని చెప్పేసి తెలుసు వాళ్ళకి. ఓకే, మేము మోసం చేస్తామని మోసం చేస్తే మీరు చేసేది కాదు, అధికారంలోకి వస్తే చాలు, ఆ తర్వాత చూసుకుందామని చెప్పేసి అధికారంలోకి వచ్చి అన్ని హామీలను ఇచ్చి చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలను మోసం చేయటంలో 70 ఏళ్ళ అనుభవం ఉంది. ఓకే, 70 ఏళ్ళ అనుభవం ఉంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఆ అనుభవము ప్రావీణ్యంతో ఈసారి తెలంగాణ ప్రజల్ని బురిడి కొట్టించింది. ఓకే, తెలంగాణ ప్రజల్ని బురిడి కొట్టించి అధికారంలోకి వచ్చింది. అది వీళ్ళు మోసం చేసిండ్రు, మోసం చేస్తున్నారు, వంచిస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు అని తెలంగాణ ప్రజలు గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలే. నెల రోజుల్లోనే అర్థమైపోయింది. నెల రోజుల్లోనే అర్థమైపోయింది. ఎందుకు అంటే అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రతిపక్ష పార్టీగా 420 హామీలు, రైతు డిక్లరేషను, మైనార్టీ డిక్లరేషను, దళిత ఆ పేరు మీద ఈ పేరు మీద, బీసీ డిక్లరేషను, గిరిజన డిక్లరేషను, యూత్ డిక్లరేషను, మహిళా పేరు మీద 420 హామీలు ఇచ్చారు. వాటిని ఏం చెప్పిండ్రు? మేము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9వ తారీఖు నుంచే ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి రోజు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం. తేదీ చెప్పిరు, ప్లేస్ చెప్పిరు. వీటన్నిటికి సంబంధించి ఈ 420 హామీలకు అమలుకు సంబంధించినటువంటి నిర్ణయాలని, కార్యాచరణని ఆ రోజే మొదలు పెడతామని చెప్పేసి చెప్పారు. అయిపోయి అధికారం వచ్చిన రోజు ప్రమాణ స్వీకారం అది అక్కడి నుంచి తేలిపోయింది. అమ్మ మోసం మొదలైంది అన్నది. ప్రజలు ప్రమాణ స్వీకారం రోజు ఏమీ చేయలే. మళ్ళీ అధికారం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి క్షణమే వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు తెలంగాణని అన్ని రంగాల్లో సమున్నతంగా నిలబెట్టినటువంటి తెలంగాణని విధ్వంసం చేయటం కోసము విద్వేష రాజకీయాలని, విధ్వంస కార్యాచరణని ఆ రోజు మొదలుపెట్టిరు తప్ప తెలంగాణకు మంచి చేసే పని ఆ రోజు ఒక్కటి కూడా మొదలు పెట్టలే. అది తెలంగాణ ప్రజలు ఆ రోజు గ్రహించారు. అక్కడి నుంచి మొదలైంది. అనేక ఆ పరంపర మొదలై ప్రతి సందర్భం వచ్చినప్పుడు తెలంగాణని మోసం చేస్తూ వచ్చిండ్రు. అది చెప్పారు, ఇది చెప్పి, అటు తిప్పి ఇటు తిప్పి అయిపోయింది. ఇది అన్నారు, అది అన్నారు, రైతు బంధు అన్నారు, రైతు బంధు తెల్లారే అన్నారు. అక్కడి నుంచి మొదలైంది రైతు బంధుతో మోసం మొదలైంది. రైట్. ఆ రైతు బంధు ఏం చెప్పిండ్రు? ఇవాళ మీరు ఎన్నికల టైంలో ఆ రోజు ఇవ్వడం తెల్లారితే రైతు బంధు రైతు ఖాతాలోకి 7,400 కోట్లు పోయేది. వాటిని రాత్రే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి రాత్రి 2 గంటలకు బీజేపీతో మిలాఖత్ అయి 2 గంటలకు ఆర్డర్ తెప్పించి దాన్ని ఆపిండ్రు. ఏమని చెప్పారు ఆ రోజు? ఇవాళ తీసుకుంటే మీకు 10,000 వస్తాయి, 5,000 చొప్పున వస్తాయి. మీకు ఇంకొక నెల రోజులు ఆగితే డిసెంబర్ 9వ తారీఖున మీరు అధికారంలోకి వచ్చిన రోజు ఆ రోజు తీసుకుంటే
7,500 వస్తాయి కిస్తీ ఇది ఒక పంటకు అని చెప్పేసి చెప్పారు. నిజంగా ప్రజలు పాపం ఆశపడ్డారు. అయిపోయి అధికారంకి వచ్చిన తెల్లారే ఆ రోజు చేసిన పని ఏంటంటే అసలు అప్పటి వరకు రైతులకు ఇవ్వడానికి సిద్ధం చేసినటువంటి 7,500 కోట్లని రైతు బంధు కోసం వాటిని ఈ కాంట్రాక్టర్లు, ఈ పార్టీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, నాయకులు, పెద్ద మనుషులు పంచుకున్నారు. ఢిల్లీకి కాపం కట్టడానికి పంపించారు. అయిపోయా అది తెలంగాణ. ఆ 7,500 కోట్లు అయిపోయినాయి. రైట్. మీరేమో ఇది చెప్తా ఉన్నారు, రైతులను మోసం చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇలా రైతు పండగ అని చెప్పేసి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ రేపు నుంచి రైతుల కాడికి వెళ్తుంటున్నాడు కదా మరి ముఖ్యమంత్రి. ఇప్పుడు రైతు పండగ నేను కూడా చూసిన, ఇప్పుడు వచ్చేటప్పుడు హోర్డింగ్లు చూసిన. అవును, 52,000 కోట్లు, సుమారు 54,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పేసి అంటున్నారు 1 year లో. రైతులకు ఇచ్చినాం, నేరుగా ఇచ్చినాం. అది రేపు పండగ చేస్తున్నాం ఇలా మహబూబ్ నగర్లో రేపటి నుంచి అని చెప్పేసి. మరి వాళ్ళకే తెలియలే ఎక్కడిచ్చిరో, ఎవరికి ఇచ్చిరో. రైతు బంధు రైతు బంధు చెప్తాను కదా. ఇవాళ ఆ రోజు ఎన్నికలకు ముందే ఇదే రైతుల కోసం మీరు చెప్పింది ఏంది? 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అవును. 60 లక్షల మంది రైతులకు 41,000 కోట్లు ఉన్నాయి, వాటిని రద్దు చేస్తాం, రాగానే చేస్తామని చెప్పారు. అయిపోయింది, అంతే కదా. మరి 60 లక్షల మంది రైతులు ఎక్కడ పోయినరు? ఇవాళ మీరు చేసింది ఏంది? క్యాబినెట్ నిర్ణయం చేసిన వాటికల్లా 31,000 కోట్లు అయింది రైతు రుణమాఫీ. అవును. దాన్ని బడ్జెట్ లో 25,000 కోట్లు పెట్టిరు. రైట్. ఇదే విషయం అదే మీరు ఇవాళ ఇప్పటికీ మీరే చెప్తున్న ప్రకారంగానే 18,000 కోట్లే మాఫీ చేసి 20 లక్షల మంది. ముందు రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ హ్యాండిల్ చూసినా ఆయన రైతు ఏదైతే ఉందో ఏది రైతుకు సంబంధించిన రుణమాఫీ 14,000 కోట్లు అని చెప్పేసి ఆయన అఫీషియల్ ట్విట్టర్లో పెట్టుకున్నాడు. అయిపోయి అంటే ఎంత మోసం చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఆ రోజు ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాట 41,000 కోట్లు. అవును. 41,000 కోట్లు 60 లక్షల మంది రైతులకి 41,000 కోట్లు మాఫీ చేస్తామని చెప్పారు. అవును. ఎన్నికలు అయిపోయినాక మీరు నిర్ణయంకి వచ్చేసరికి మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్న రోజుకి వచ్చేసరికి 41,000 కోట్లు 31,000 కోట్లు అయింది. అవును. 31,000 కోట్లు అయింది. 40 లక్షల మంది రైతులు అయిపోయినరు. 20 లక్షలు అక్కడ ఎగిరిపోయిరు. తర్వాత బడ్జెట్కి వచ్చేసరికి మీరే మంత్రివర్గంలో 31,000 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి నిర్ణయం ప్రకటిస్తారు, నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ లో మాత్రము 25,000 కోట్లే పెడతారు. అయిపోయింది. మరి ఆ 25,000 చేసిరా? నిర్ణయానికి వచ్చేసరికి 18,000 కోట్లు చేసినామని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ గా 14,000 కోట్లు. అంటే సందర్భం వచ్చినప్పుడల్లా అన్ని మోసమే కదా, ప్రతిదీ మోసమే. రైట్. ఇప్పుడు ఆయన ఏం పెట్టిండంటే, ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్ళి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూత్కు వెళ్ళి మార్పు కోసం ఓటేసిండు. ఆ ఓటు అభయహస్తమై రైతన్నను చరిత్ర తిరగరాసిందని చెప్పేసి ఒకటి రాసిండు. దానికి ఆయన ఇచ్చింది ఏం చెప్తుందంటే, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 7,625 కోట్ల రైతు భరోసా. మళ్ళీ ఇది రైతు బంద్ కాదు, వీళ్ళు చేసింది రైతు భరోసా అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. తర్వాత ధాన్యానికి క్వింటల్కు 500 రూపాయలు బోనస్. ధాన్యానికి, అది సన్నొడ్లు పెద్దొడ్లు అని చెప్పట్లేదు, ఇది అఫీషియల్గా ఆయన అకౌంట్లో వేసింది కదా. ఆ తర్వాత 10,444 కోట్ల ఉచిత విద్యుత్, 1,433 కోట్ల రైతు బీమా, 95 కోట్ల పంట నష్ట పరిహారం, 10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు. ఈ ఒక్క ఏడాదిలోనే 54,000 కోట్లు తీసుకొచ్చి మేము రైతుల జీవితాల్లో పండుగ తెచ్చినామంటున్నాడు. మీరేమంటారు చెప్పండి. ఇవేమన్నా కొత్తది ఉందా? వీళ్ళుగా చేసినటువంటి ఒక్కటన్నా, వీళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి ఏదైనా ఒక్కటైనా కొత్తది ఉందా? చేసినట్టుంది రైతు భరోసా. రైతు భరోసా, రైతు ఎక్కడి అవి? ఎన్నికలకు ముందు నేను ఇందాక చెప్పిన, ఎన్నికలకు ముందు 7,400 చిల్లర, 7,500 కోట్లని ఇవ్వటానికి తెల్లారితే రైతుల అకౌంట్లోకి వచ్చేది, పొయ్యి ఆపినరు, అవే అయింది. వాటిని ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎలక్షన్ కోడ్ పేరు మీద ఆపినటువంటి మీరు మరి నిజంగా ఎన్నికలు అయిపోయిన ప్రమాణ స్వీకారం చేయగానే ఇచ్చి ఉండాలి. ఏం చేసారు మీరు? దాదాపు 6 నెలలు వాటిని సిద్ధంగా రైతుల కోసం కేసీఆర్ గారు సిద్ధం చేసి అకౌంట్లో సిద్ధంగా చేసి పెట్టినటువంటి డబ్బుల్ని మీ కాంట్రాక్టర్, మీ నాయకులైనటువంటి కాంట్రాక్టర్ల కోసం, మీ ఢిల్లీ కప్పం కట్టడం కోసం, మీ పార్లమెంట్ ఎన్నికల కోసం మీరు తలా ఇంత పంచుకున్నారు కదా. ఆ 7,500 రైతుల ఖాతాల్లోకి పోవాల్సినటువంటి డబ్బుల్ని మీ నాయకుల ఖాతాల్లోకి మళ్లించుకొని ఆ పేరు మీద ఈ పేరు మీద డ్రా చేసుకొని వాడుకున్నారు. రైతులకు మాత్రం బిచ్చమేసినట్టు జనవరిలో కొందరికి, ఫిబ్రవరిలో కొందరికి, మార్చిలో కొందరికి, జూలై దాకేసారు, మొన్న జూలై దాకేసారు కొందరికి.
నాకు తెలిసి ఇంకా 10 ఎకరాలకి 20 ఎకరాలు పెద్ద ఉన్నటువంటి వాళ్ళకి కొందరికి నాకు తెలిసి ఇంకా వచ్చినట్టు కూడా లేదు ఇంకా Right. కొందరికి కొంత మిస్ అయింది. మీరు అది ఎప్పటిది అప్పటిది. మీరు చెప్పాల్సినటువంటిది ఏంటంటే ఇవాళ మీరు ఇది కాదు చెప్పాల్సింది. రైతు బంధు మేము రైతులకు మోసం చేసినాం, వర్షాకాల వానకాల పంటకి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఒక దఫా ఇవ్వాలి కదా, ఇయ్యలేదు, మేము మోసం చేసినాము, మమ్మల్ని క్షమించండి, బుద్ధి తక్కువ మీకు హామీ ఇచ్చినామని చెప్పేసి ముక్కు నేలకు రాసి చంపలేసుకోవాలి. అది చెప్పకపోగా మీరు ఇచ్చినామని చెప్పేసి చెప్తారు. ఒక వానకాలం పంట ఎగరగొట్టిరు కదా, పూర్తి ఎగరగొట్టిరు కదా. రెండు ఇప్పటికి ఇంకా ఆల్రెడీ ఈ సీజన్ కూడా మొదలైంది, ఇవ్వాల్సింది మొదలు పెట్టాలి, ఇంకా ఇవ్వలే. ఇకపోక మరి ఏమంటారు, తెలంగాణలో మాట ఉన్నది, తెలంగాణలో సిగ్గు తప్పినోడు ఏ మాట అయినా మాట్లాడతాడని అంటారు తెలంగాణ ఊర్లల్లా. ఇక గట్లనే ఉంది ఈ కాంగ్రెస్ నాయకుల కథ. రైతు పండగ కాదు దండగ అంటారు. బరాబర్ మోసం, దండగ కూడా కాదు, మోసం, వంచన, ద్రోహం. అంతేనా? ఖచ్చితంగా ముమ్మాటికి. అరే మీరు చెప్పండి, ఇవ్వండి. మీరు ఏం చెప్పారు? రైతు బంధుని కేసీఆర్ సంవత్సరానికి రైతు బంధు ఎకరానికి 10,000 చొప్పున బిచ్చిమిచ్చినట్టు ఇస్తున్నాడు. మేము 15,000 ఇస్తామని చెప్పారు. దాని సంగతి ఏందో చెప్పండి, ఎప్పుడు ఇస్తుందో చెప్పండి. కమిటీ ఇచ్చారు కదా, జూలై 3వ తారీఖు వేసారు. దాంట్లో కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మీరందరూ ఉన్నారు. మరి ఆ రైతు బంధు ఏది కమిటీ ఎక్కడ పోయింది? నివేదిక ఎందుకు ఇవ్వలే? 15 రోజుల్లో నివేదిక ఇస్తారు, దాని మీద నిర్ణయం తీసుకొని రైతు భరోసా 10,000 15,000కు ఎవరెవరికి ఇవ్వాలో చేస్తామని చెప్పారు. మరి ఎందుకు ఇవాళ అది చెప్పండి. ఆ కమిటీ అది ఎప్పుడు ఇస్తారో చెప్పండి. 10,000ని 15,000కి ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పండి. అది. రెండు, మీరు ఏం చెప్పింది ఇంకా బోనస్ ఏమన్నారు? ప్రతి క్వింటాల్ ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ ఇస్తామని చెప్పారు. ఇందాక మీరు మాట్లాడింది ఏంది? మొన్న సన్న వడ్లకి ఇస్తామంటున్నారు, సన్న ధాన్యానికి సన్న వడ్లకి ఇస్తామని. మొత్తం ధాన్యానికి ఇప్పుడు మోసం ఇది. ఇప్పుడు బయట సమాజానికి చెప్పేటప్పుడేమో గిటువంటి నంగనాచి మాటలు చెప్తారు, వాస్తవానికి వచ్చేసరికినేమో సన్నొడ్లని ఇంకోటి కండిషన్స్ 100 పేర్ల మీద ఏమీ లేదండి. ఎన్నికల మేనిఫెస్టో మీరు చెప్పిన రోజు రైతులకి 60 లక్షల మంది రైతులకి 2 లక్షల చొప్పున రుణమాఫీ అన్నారు ఏకకాలంలో. 41,000 కోట్లు అవుతుందని చెప్పారు ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిపోగానే మంత్రివర్గ నిర్ణయంలో ఏం చెప్పారు? 31,000 కోట్లకు వచ్చింది. 40 లక్షల 20 లక్షల మంది రైతులు ఎవరు మిస్ అయింది చెప్పండి, అది చెప్పండి. తర్వాత ఇప్పుడు ఇందాక అయిపోయినట్టుగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ పోయింది, 14,000 కోట్ల కాడికి వచ్చింది తాజాగా. అంటే ఇంత మోసం, ఇదంతా మోసమే కదా, ఈ మోసాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించారు. కౌలు రైతుకి ఇస్తామన్నారు, ఏది చెప్పండి? ఇప్పటికి కౌలు రైతుకి ఇస్తామన్నారు, రైతు కూలికి ఇస్తామన్నారు, వ్యవసాయ కూలికి ఇస్తామన్నారు, ఏది చెప్పండి? ఒక్కటా రెండా? మొత్తం ఇవన్నీ కూడా మీరు ఉన్నాయి ఇవన్నీ. మీరు ఇదే విషయం అన్న, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు 12 నెలలు అయింది ఆల్మోస్ట్. ఏది కరెక్ట్, ఇంకొక 4 రోజులు అయితే 12 నెలలు. కనీసం సర్పంచులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. మీరు అన్నట్టే ఇవన్నీ చేయలేదు కాబట్టి ఎలక్షన్లకు పోతలేడు అనుకోవచ్చా? లేకపోతే ఆయన చెప్తున్నట్టు కులగణన అయిన తర్వాతనే బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చే పోతానని చెప్పేసి ఆపుతున్నా అనుకోవచ్చా? పండరి గారు అన్ని వర్గాలను మోసం చేసినట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలను కూడా మోసం చేద్దాం అనుకోని కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం చేయలే అన్న. న్యాయం చేయటం వేరు, మోసం చేయటం వేరు. అన్ని వర్గాలను చేసినట్టుగా బీసీలను కూడా మోసం చేద్దామని అనుకున్నది. కానీ తెలంగాణలో బీసీ సమాజం చైతన్యవంతంగా ఉన్నది, అప్రమత్తంగా ఉన్నది. కాబట్టి అటు ఇటు చేసి ఏదో కాగితం మేము కాగితం ఏదో ఉంది చూడండి, వాయనం ఇచ్చి తిని వాయనం పుచ్చుకుంటాం అన్నట్టుగా ఏదో చేద్దామని చూసారు, మాయ చేద్దామని చూసి ఏం చేసిరు? బీసీ కమిషన్ ఏదో గోలగన్న చేస్తామని చెప్పినట్టుగా దానికి బీసీ కమిషన్ ఇచ్చి ఏదో ఫస్ట్ రాగానే అసెంబ్లీ తీర్మానం చేసినట్టుగా చేసి ఆ తీర్మానం పాటు దానికి ఖర్చు 150 కోట్లు ఇచ్చినట్టుగా జీవో ఇచ్చి ఇవన్నీ పేరు మీద పార్లమెంట్ ఎన్నికలు ఎల్లదీశారు. ఎందుకంటే ప్రజలకు ఏదో చేస్తున్నట్టుగా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు పెద్ద గండం దాటాలి కదా, మళ్ళీ మోసం చేయాలి కదా. మోసం చేసినది ప్రజలకు అర్థం కాకుండా ఉండడం కోసం బీసీ వర్గాలు మేజర్ కదా, 61% ఓటర్లు తెలంగాణలో ఉన్నది, 60% పైగా ఉన్నటువంటి వాళ్ళు బీసీ వాళ్ళు. అందుకేం చేసిరు? తీర్మానం బీసీ కులగన్న చేస్తామని తీర్మానం చేసినట్టు చేసిరు, 150 కోట్లు ఇచ్చినట్టు జీవో ఇచ్చిరు,
మార్చి ఎప్పుడు ఫిబ్రవరిలో ఇచ్చారు అవన్నీ చేసారు. కానీ మొన్నటిదాకా వేయలే. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే దాన్ని పక్కకేసి ఏదో అటు ఇటు చేసి మాయ చేసి ఏదో తూతూ మాత్రంగా చేద్దామని చూసారు. అయినా కూడా బీసీలో ఎప్పటికప్పుడు అది గ్రహించి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నేను కూడా బీసీ బిడ్డని, తెలంగాణ ఉద్యమకారుని అయినప్పటికీ ఓ టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని అయినప్పటికీ కూడా ఒక బీసీ బిడ్డగా మాలాంటి వాళ్ళందరం కూడా రాజకీయాలకు అతీతంగా బరాబర్గా బీసీ మీరు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టినాం. పట్టుబట్టి దాని సభలు సమావేశాల ద్వారా సంఘాలు బీసీ సంఘాలు మేము దానికి బీఆర్ఎస్ పార్టీగా కూడా కేసీఆర్ గారితో మా ఊరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో మాట్లాడి కూడా బరాబర్గా అందరం కూడా పార్టీ నుంచి కూడా ఒత్తిడి చేసి దాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్ని సెన్సిటైజ్ చేసినాం. అనివార్యంగా మీరు బీసీ కులగన్న చేయకుండా ఒకటి మీరిచ్చిన మాట ప్రకారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కనుక పెడితే మిమ్మల్ని బొంద పెడతామని చెప్పేసి ఏకకంఠంతో ముక్త కంఠంతో అందరం వార్నింగ్ హెచ్చరిక ఇవ్వడంతో అనివార్యంగా బీసీ కమిషన్ వేసారు. ఆ రోజే చెప్పినాం బీసీ కమిషన్. ఈ బీసీ కమిషన్ వేసడం అనేది న్యాయపరంగా చెల్లదు, నిలబడదు, ఇది కరెక్ట్ కాదు. కులగన్న కోసము డెడికేటెడ్ కమిషన్ వెయ్యాలి. రెగ్యులర్ కమిషన్ వేస్తే అది రెగ్యులర్ కమిషను దానికి సంబంధించిన లక్ష్యాలు దాని పర్పస్ డిఫరెంటు. అది 1994 చట్టం ప్రకారంగా ఏ బీసీ డెడికేటెడ్ కమిషను ఏంటంటే బీసీలు ఉన్నటువంటి బీసీ దానికి రిజర్వేషన్లని సమీక్షించడము, బీసీల కోసం ఏదన్నా కొత్త కులాన్ని చేర్చడము తొలగించడం సంబంధించినటువంటి ఆ ఏజెండా తప్ప దానికి ఇది కులగన్న చేసే అథారిటీ దానికి ఉండదు. అది టెక్నికల్ సమస్య వస్తుంది, నిలబడదు న్యాయపరంగా అని చెప్పినాం. డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పినాం. అయినా కూడా వినకుండా ఏం చేసారు, తూతు మంత్రంగా ఉండాలి. లేదు కదా ఎక్కడ వాళ్ళకు ఇక్కడి నుంచి ఉండాలి, కడుపు నుంచి ఉండాలి కదా, లేదు కదా ఇక్కడి నుంచే కదా, లిప్ నోటి నుంచే కదా, అందుకే మోసం చేద్దామని చూసి ఏం చేశారంటే ఆ డెడికేటెడ్ కమిషన్కే జీవోలో ఏమంది కమిషన్ డెడికేటెడ్ ఫర్ బీసీ ఎన్యూమరేషన్ అని చెప్పేసి మోసాన్ని కొత్త రకంగా మోసం చేయడానికి జీవో ఇచ్చారు. అది గ్రహించే చెప్పినా కూడా వినకపోయేసరికి న్యాయపరంగా పోరాటం చేయాల్సి వచ్చింది. హైకోర్టు దాన్ని జోక్యం చేసుకొని ఇది తప్పు, ఖచ్చితంగా వీళ్ళ వాదన నిజం, దీని ప్రకారంగా డెడికేటెడ్ కమిషన్ వేస్తే తప్ప రెగ్యులర్ బీసీ కమిషన్ కాకుండా డెడికేటెడ్ బీసీ కమిషన్ వేస్తే తప్ప ఈ ఎన్యూమరేషన్ చేయడం నిలబడదు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చినాక అనివార్యంగా జస్ట్ మన ఆ రాజకీయ కుటుంబ సమగ్ర సర్వే చేసింది. అక్కడ కూడా దాన్ని కూడా భవిష్యత్తులో సమస్య వచ్చేటట్టుగా ఇంకే రకమైన దాని నివేదిక దగ్గర ఎక్కడో దగ్గర అది సమస్య వచ్చేటట్టుగా ఏం చేస్తుందంటే 75 అంశాలతోటి మరింత చిక్కుముడి వేసేటట్టుగా ఆ సర్వే నివేదికని దాన్ని చేసేటట్టుగా 75 ప్రశ్నలు వేసి ప్రజలే దాన్ని తిరస్కరించేటట్టుగా ప్రజలే దానికి సహకరించకుండా ఒక అనివార్యమైన పరిస్థితిని క్రియేట్ చేసి ఏం చేస్తుంది దాంట్లో ఉదాహరణకండి నీ బ్యాంక్ అకౌంట్ ఎంత, నీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, నీ బ్యాంకు డీటెయిల్స్ ఏంది, నువ్వు ఏ పార్టీలో ఎంత, నువ్వేందని చెప్పేసి చెప్తే ఇస్తావా? నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఇస్తావా? బ్యాంక్ అకౌంట్ ఇస్తావా? నేను ఇస్తానా? వాళ్ళ ఒక పక్కన ఏం చెప్తున్నాం, సైబర్ క్రైమ్ పేరు మీద వీళ్ళు మీ అకౌంట్లు అడిగినా ఇవ్వకండి, వివరాలు చెప్పకండి అని ఓ పక్కన మనం చెప్తుంటాము. ప్రభుత్వం ఇప్పుడు సర్వే వచ్చినట్టు ఎన్యూమరేటరు నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, దాంట్లో బ్యాలెన్సు, నీ కథ, నీ భూమి ఏది, నీ పాస్బుక్ ఏది, నీ కథ ఏది, అవన్నీ అడిగి తీసుకుపోయి రేపు ఈ డేటా ఆల్రెడీ వస్తుంది కదా, బ్రిడ్జ్ల మీద డేటా ఎక్కడికో పోతుంది కదా. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం కాదా? ఫండమెంటల్ రైట్స్ రైట్. అవన్నీ తెలిసి కూడా ఎందుకు ఉద్దేశపూర్వకంగానే రేపు ఈ ప్రతి స్టేజ్లో అది దాన్ని చేయకుండా ఏదో ఒకటి కుట్ర బన్నిండ్రు. వాటన్నిటిని కూడా బీసీ పౌర సమాజం తెలివిగా అడ్డుకున్నది, అనివార్యంగా వీళ్ళతో ఒప్పించింది. కాబట్టి ఆఖరికి నివేదిక దగ్గరనే కూడా చివరి నిమిషం వరకన్నా ఏదైనా లీగల్ అడ్డంకి వచ్చేటట్టుగా ఈ సమస్యలన్నీ క్రియేట్ చేసింది. దాన్ని మళ్ళీ ఇంకా ఏం చేసిండ్రు, కొందరు వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళ చెప్పు చేతులు ఉండేటటువంటి వాళ్ళతో ఏదో బీఆర్ఎస్ ఏదో ఈ బీసీ కులగణాన్ని అడ్డుకుంటుంది, వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఒక విషపూరిత ప్రచారాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసింది, ప్రచారం చేసింది. ఎస్, బరాబర్గా
దాన్ని కొట్టాడినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. ఎస్ ఇవాళ కాదు 9 ఏళ్ల క్రితమే ఈ కులగణన చేయాల్సిందే అని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీగా కేసీఆర్ గారు తీర్మానం చేసిండు. అసలు బీసీ మంత్రిత్వ శాఖ కావాలి, బీసీ కులగణన చేయాలి, ఇవన్నీ చెప్పని 2004లోనే స్వయంగా కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని కలిసి బీసీ సంఘాలన్నీ తీసుకొని పోయి 2004లోనే వినతి పత్రం ఇచ్చినట్టు మీరా చెప్పేది మాట్లాడి మీరా 70 ఏళ్ల నుంచి మోసం చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు, మొట్టమొదటి స్వాతంత్రం వచ్చినటువంటి మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారే కాకా కలేల్కర్ కమిషన్ వేసి ఆ కమిషన్ నివేదికని కూడా 70 ఏళ్ళు బయటికి రాకుండా దాచిపెట్టినటువంటి మీరు వీళ్ళ బీసీల ప్రేమ గురించి మీరు మాట్లాడతారు. మోసం చేయదు, మోసం అడుగడుగున బీసీలకు మోసం చేసింది మీరే. 75 ఏళ్ల చరిత్రలో ఒక్క బీసీ కన్నా మీరు రాజకీయంగా మీ చేతుల్లో 50 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా మీ చేతుల్లో అధికారం ఉంది కదా, ఎందుకు కొయ్యలేదు బీసీకి ఒక ముఖ్యమంత్రిగా? మీరు ఎందుకు పంచుకున్నారు? పీసీసీగా ముఖ్యమంత్రికి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ముఖ్యమంత్రికి ఇవ్వాలి కదా, మొన్న ఇచ్చే అవకాశం ఉంది కదా. ఎవరైతే ముఖ్యమంత్రికి పోటీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని మీరే కుట్రపూరితంగా ఓడగొడతారు. బీసీలను ఓడగొడతారు. మన జరిగింది కదా, మీరు అదే చేశారు కదా, మధ్యాస్కి అందుకే ఓడగొట్టారు కదా. మీకు పోటీ వస్తుందని నేను చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను, తప్పే ఉంది. అటువంటి వాళ్ళు కొందరు నాయకులు ఓడగొట్టిండ్రు, మీరు బీసీల గురించి మాట్లాడు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా ఎట్లయినా కూడా చూస్తూ ఉన్నాం. మన గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో గురుకుల పాఠశాలలపై విపరీతమైనటువంటి కుట్ర, అంటే ఒక పేద పిల్లలకు కానీ ఒక పేద తల్లిదండ్రులు వాళ్ళకు ఇంకా మాకు ఒక మంచి భరోసా, మా పిల్లలకు ఒక మంచి చదువు, మా పిల్లలకు ఒక మేము పెట్టలేనంత మంచి ఫుడ్ పెట్టదు అని చెప్పేసి ఇలా గురుకుల పాఠశాలలకు వచ్చినటువంటి పిల్లలు ఈరోజు ఇదివరకు సీట్ల కోసం కొట్లాడుకుంటారు పిల్లలు, ఇప్పుడు అదే పిల్లలు తీసుకొచ్చి హాస్పిటల్ బెడ్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకన్నా ఎంత మళ్ళీ వీళ్ళకి సంబంధించి దాని మీద చెప్పేటోళ్ళు ఏమంటారు, దీని మీద ఏదో కుట్ర జరుగుతూ ఉంది, దీంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కుట్ర ఉండొచ్చు, వాళ్ళ అనుచరులు అందరు కలిసి ఇది చేస్తుండొచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయిలో అంటున్నారు, మంత్రుల స్థాయిలో అంటున్నారు, ఎమ్మెల్యే స్థాయిలో అంటున్నారు. అదే సమస్యను పరిష్కరించకుండా ఎందుకు ఈరోజు గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే మీరేం చెప్తారు? నేను ఇందాకనే చెప్పిన, తెలంగాణ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, తెలంగాణలో సిగ్గు తప్పినోడు ఏమైనా మాట్లాడతాడని, సిగ్గు శరం లేనివాడు ఏమైనా మాట్లాడతాడు, ఏదైనా మాట్లాడతాడని. సేమ్ ఇదే వీళ్ళు చేసి వాళ్ళ దేశంలోని ఎక్కడ లేని విధంగా గురుకుల విద్యా వ్యవస్థని 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దిండు. ఓకే, ఇవాళ 1070 గురుకుల పాఠశాలలు, 7 లక్షల మంది విద్యార్థులు, దాంట్లో చదువుతున్న వాళ్ళు ఎవరు? ఏ సంపన్నులు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో కూడా పేదలు, వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. కేసీఆర్ గారికి ఓ పేదోడి ఆకలి బాధ ఎందుకు తెలుసు, అందుకే దాని విలువ తెలిసినటువంటి వాడే చదువు ఒక్కటే కాదు, ఈ పేద విద్యార్థి వీడి ప్రతిభ పరిడవిల్లాలంటే, ఈ ప్రతిభావంతుడుగా భవిష్యత్ తరాలకు వీళ్ళ పిల్లల్ని అందించాలంటే పౌష్టికాహారం కడుపు నిండా, ఒకవైపు అర్ధాకలితో ఉండి నువ్వు గొప్పగా చదువుకోమంటే ఎంత గొప్ప చదువు పెట్టినా కూడా అది పని జ్ఞానం అనేది వికసించదు అన్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు వాస్తవం కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా పౌష్టికాహారం, కడుపు నింపడమే కాదు, ఆ కడుపు నిండా పెట్టింది కూడా పౌష్టికాహారం. ఒక కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల డొనేషన్లు కట్టి ఫీజులు కట్టి చేర్పిస్తే ఏ విధమైనటువంటి పౌష్టికాహారం పెడతారో ఫుడ్డు, అటువంటి మెనూని భోజన వసతులు కల్పించి వాళ్ళ కార్పొరేట్ గురుకుల విద్యా వ్యవస్థను సృష్టించారు. కాబట్టే ఆ గురుకుల విద్యార్థులు వాళ్ళ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్కి, గురుకుల ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను మించి ఐఐటీలో కానీ ఐఐఎంలో కానీ ఎయిమ్స్లో కానీ ఎన్ఐటీస్లో కానీ సీట్లు 100,000 మంది విద్యార్థులు సీట్లు సాధించగలిగారు ఆ పరిస్థితులు సృష్టించినందుకు. సో దానికి కేసీఆర్ గారు అది రూపకల్పన చేస్తే ఒక అధికారిగా, ఒక అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక దళిత బిడ్డగా అది ఆ పెయిన్ తెలిసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తనకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని అద్భుతంగా వాటిని తీర్చిదిద్దిండు అనేది కీలక పాత్ర. అటువంటి
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, అటువంటి కేసీఆర్ గారిని మీరు వంకర బుద్ధితోటి వాటిని ఏదో విచ్ఛిన్నం చేయటం కోసం మీరు కుట్ర పన్ని, మీరు నిర్వీర్యం చేస్తూ, ఎవరి కోసం నిర్వీర్యం చేస్తున్నారు మీరు? మీ వెనక ఉన్నటువంటి మీరు తెలంగాణ ఉద్యమ కాలంలో ఎవరికి తొత్తులుగా పనిచేస్తారో మొత్తం సమాజానికి ఇరికే, ఎవరి ప్రయోజనాల కోసం ఇప్పటికీ పనిచేస్తున్నారో మొత్తం సమాజానికి ఇరికే. మీ వెనక ఉన్నటువంటి ఆ సీమాంధ్ర కార్పొరేటు విద్యా సంస్థల ప్రయోజనాలను కాపాడడం కోసం వాళ్లకు ఈ తెలంగాణలో గురుకుల విద్యా వ్యవస్థ వాళ్ళ ప్రయోజనాలను ఇంత దెబ్బతీసేటట్టుగా ఉంది కాబట్టి లక్షల మంది విద్యార్థులు ఇటు పోటీ పడుతున్నారు కాబట్టి ఇటు వస్తున్నారు వాళ్లకు. దానికోసమే ఏం చేసిండ్రు మీరు? ఇది దెబ్బతీస్తే మళ్ళీ వాళ్ళ విద్యా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వికసిస్తుంది అని చెప్పే ఉద్దేశంతో దానికోసం ఇవాళ మీరు ఈ తెలంగాణ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేయటము, విచ్ఛిన్నం చేసేటటువంటి దుర్మార్గమైన అమానవీయ కుట్రకు మొదలుపెట్టినటువంటి వాళ్ళు, శ్రీకారం చుట్టినటువంటి వాళ్ళు మీరు. దాన్ని వల్ల ఆ కుట్రలో భాగంగానే ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్తనాదాలు పెడుతున్నారు, అల్లాడుతున్నారు. ఇప్పటికి 40 మంది పిల్లలు చనిపోయినరు, 40 మంది చిల్లర పిల్లలు చనిపోయినరు. రోజు ఎక్కడో ఏదో ఒక మూలన ఏదో ఒక పాఠశాలకు సంబంధించినటువంటి పిల్లలు ఆహారం ఎక్కడో కలుషిత ఆహారమో లేకపోతే ఇంకేదో సమస్య జరిగి హాస్పిటల్లో 100 మంది పిల్లలు హాస్పిటల్ పాలవుతున్నారు. ఇది మీరు చేసినటువంటి నిర్వాకం, నిర్వీర్యం చేసుకుంటా, వాళ్ళ కోసం చేసుకుంటా దాన్ని వాళ్ళ మన ప్రశ్నించి కాపాడుకోవటానికి రంగంలోకి తిరిగినటువంటి టీఆర్ఎస్ నాయకత్వాన్ని, కుట్రవన్నీ ఇంకేదని చెప్పడానికి సిగ్గుండాలి మాట్లాడేటటువంటి వాళ్ళకి. వాస్తవం 100%. నిజంగా ఇది ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా నేను కూడా కలిసివేసే అంశం. దీని తర్వాత ఒకవైపు రాజ్యాంగం చేతులు పట్టుకున్న రాహుల్ గాంధీ ఏమంటాడు, దేశ్కు బచావో అదానికి హటావో అని అంటాడు. ఇక్కడేమో మొన్నటిదాకా మనం చూసినాం 100 కోట్లు స్కిల్ డెవలప్మెంట్కు, ఆ తర్వాత రామన్నపేటకు సంబంధించిన అంబుజాకు సంబంధించిన సరే వెనక తీసుకున్నాడు, అది అయిపోయింది ఇది అయిపోయింది పక్కన పెడితే ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? ఇప్పుడు నేను చెప్పినాను కదా, రాహుల్ గాంధీ గారు కూడా ఇంకా కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఓకే, నేను కూడా కొంతకాలం అనుకున్నాం రాహుల్ గాంధీ అనేటువంటి సరే సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కొంత మోడర్న్ ఒక యువ నాయకుడు కాబట్టి కొంత డిఫరెంట్గా ఉంటాడు, ఇది ఉంటాడు. ఎందుకంటే మొదటిని ఆయన రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా అక్కడెక్కడ చూస్తే ఏంటంటే సోషల్ జస్టిస్ అంటాడు, రాజ్యాంగం అంటాడు, కాన్స్టిట్యూషన్ అంటాడు, మొత్తం అదే కొంత కాస్త ఒక విప్లవకారుడు మాట్లాడినట్టుగా, ఒక ప్రగతిశీల రాజకీయాల కోసం తనలాడేటటువంటి వాళ్ళు మాట్లాడేటట్టుగా మాట్లాడుతుంటాడు. కార్యాచరించేసరికి ఏముండదు, బహుత్ బాత్ కర్తే కూచ్ భీ నహీ కర్తే చూస్తుంటాడు ప్రేక్షకుల్లా. ఇవాళ తెలంగాణలో 460 హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీస్లో మహాలక్ష్మి ఏమో సోనియా గాంధీ గారు ఆవిష్కరించారు. ఈయన ఒక హామీని ఆవిష్కరించారు, విద్యకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన హామీ. మరి 420 హామీలు ఇచ్చి ఇంటింటికి తిరిగిపోయినావుగా, మరి ఎందుకు మాట్లాడతారు? ఒక్కటన్నా కనీసం ఎందుకలేదు? నిరుద్యోగులకు సంబంధించి అశోక్ నగర్, గాంధీనగర్, చిక్కడపల్లి లైబ్రరీలో పిల్లల దగ్గర పోయిందిగా, మరి ఆ పిల్లలు మొత్తుకున్నారు కదా, మరి ఒక్క రాజు ఎందుకు మాట్లాడలే? ఇవాళ సేమ్ గట్లనే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. నేనే రాజ్యాంగ పరిరక్షకుడిని, ఆఖరికి ప్రతి ఎంపీ ప్రమాణ స్వీకారం కూడా రాజ్యాంగం పక్కన పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేసాం, ఒక సంతోషం. కానీ మరి ఇక్కడ తెలంగాణ ఏముంది, బయట అంతటా ఏమంటాడు, మహారాష్ట్రలో అంటాడు, ఉత్తరప్రదేశ్లో అంటాడు, అక్కడ తిరుగుతాడు, బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటాడు. తెలంగాణ में क्या चल रहा है? बुलडोजर क्या चल रहा है? వేల మంది హైడ్రా పేరు మీద, వేల మంది మూసి ప్రక్షాళన పేరు మీద పేద బిడ్డలు, పేద చిన్న ఇది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా మా ఇల్లు గులుస్తారు అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి గోస పెట్టుకున్నారు, ఏడ్చిండ్రు, అర్థనాదాలు పెట్టిండ్రు, శాపనార్థాలు పెట్టిరు. మీకు వినిపించలేదా? మాట్లాడలేదా? బుల్డోజర్లు రాత్రి తెల్లారకల్లా బుల్డోజర్లు వచ్చి గుణపాల లెక్క గుండెల మీద దించుతుంటే అల్లాడినరు ప్రజలు. ఎక్కడ పోయింది మీ రాజ్యాంగం? ఎక్కడ పోయింది మీది? మీరు మాట్లాడే మాటలు ఎందుకు పోయింది? రాహుల్ గాంధీ గారికి, మా అన్న రాహుల్ గాంధీకి వినిపించలేదా? మా అక్క ప్రియాంక గాంధీకి వినిపించలేదా? ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఇవాళ వాళ్ళ పక్షాన నిలబడింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు,
హరీష్ రావు గారు మేమంతా నిలబడ్డాం. ఆ ఆర్తనాదాలు తెలంగాణ భవన్కు తాకేసరికి వచ్చి ఏడుస్తుంటే ఆర్తనాదాలు వినిపించుకుంటే ఆ దుఃఖాన్ని చూడలేక తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళం, కొట్లాడినటువంటి వాళ్ళం, బరాబర్ ప్రతి బస్తీకి పోయినాం. బిడ్డ ఒక్క ఇల్లు కనుక కూలిస్తే మీ తాటాదిస్తాం, ఇక్కడే మిమ్మల్ని పాతరేస్తాం, బుల్డోజర్ తాపడం మిమ్మల్ని కూడా బొంద పెడతామని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేసి ఆ బాధితుల పక్షాన నిలబడ్డాం. ఒక్క క్షేత్రస్థాయి పోరాటం చేయటమే కాకుండా ఎందుకైనా మంచిదని చెప్పేసి న్యాయ పోరాటం కూడా టీఆర్ఎస్ పార్టీ చేసింది. బాధితుల పక్షాన నిలబడ్డాం. బరాబర్ ఇది ధర్మం, ఇది న్యాయం అని చెప్పేసి హైకోర్టు నిలబడింది. కాబట్టి వాళ్ళ తోక ముడుచుకొని వాళ్ళ మీరు వెనక అడిగేసి రైట్. దీనికి టీఆర్ఎస్ చేసినటువంటి పోరాటానికి రైట్ ఇదే బీఆర్ఎస్ చేసిన పోరాటానికి సంబంధించి నాట్ ఓన్లీ ఇక్కడ ప్రభుత్వమే కాదు, సెంట్రల్ కూడా. ఇంతకుముందే నాకు ఒక బ్రేకింగ్ న్యూస్ చదివాను. అంటే ఇయర్ వాస్తవానికి ఢిల్లీకి పోవాలి రేవంత్ రెడ్డి. మొన్న ఏదైతే ఆదానికి సంబంధించిన దాని మీద ఇక్కడ ఈ లావాదేవీలు బయటపడ్డ తర్వాత ఈరోజు బట్టి విక్రమార్కని ఢిల్లీకి పిలిచారు. అది ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఒక పొలిటీషియన్గా ఈ పరిణామం ఎంతవరకు దారితీస్తుంది అనుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇలా బట్టిని ఎందుకు పిలిచింది, రేవంత్ రెడ్డిని ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎక్కడో ఆయనకు అనుమానం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆదాని దేశాన్ని దో ఆద్మీ బేస్తే ఇద్దరు అమ్ముతుంటారు, ఇద్దరు కొనుక్కుంటారు. ఆదాని అంబానీ, మోడీ అమిత్ షా అమ్ముతుంటారు, వీళ్ళిద్దరు కొనుక్కుంటారు అని ప్రతి సందర్భంలో మాట్లాడుతూనే, పార్లమెంట్ లో మాట్లాడుతూనే. మొన్న కూడా ఆదానితో చెందినటువంటి ఏది కూడా అని మాట్లాడింది అవినీతి అని చెప్పి. ఈడ స్వయంగా ఆదానిని లఘుచర్ల వెనుక ఉన్నది ఆదానినే, రామానపేట సిమెంట్ ఫ్యాక్టరీ వెనుక ఉన్నది ఆదానినే, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కరెంటు దాని వెనుక ఉన్నటువంటిది ఆదానినే. ఇవన్నీ కూడా జరిగింది. అందుకే ఆదాని ఉత్తగానే ఎవడు అడగక ముందే వచ్చి 100 కోట్ల చెక్ ఇచ్చిపోయిండు కాంగ్రెస్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఇచ్చిపోయిండు. మంచిగా గొప్ప మరి తీసుకుని నిజంగా మీరు ఆయనతో ఇదే లేకపోతే ఆయన లంచం విడిప్రోకొనే కాకపోయి ఉంటే, ఇంకోటే కాకపోయి ఉంటే ఆ రోజు తీసుకోదిగా రిజెక్ట్ చేయాలిగా, వద్దనాలిగా. ఎప్పుడైతే రాహుల్ గాంధీని జాతీయ మీడియా నిలబెట్టి అడిగిందో, రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత మొత్తం ఆదానితోటి ఇదంతా కూడా అది ఇది అంటే, మరి నీ ముఖ్యమంత్రి తీసుకున్నాడు కదా, నీకు ముఖ్యమంత్రి నీ రాష్ట్రంలో ఇది జరుగుతుంది కదా అని అడిగినప్పుడు నీళ్లు నమిలినట్టు రాహుల్ గాంధీ అక్కడ సమాధానం చెప్పలేక ఇండైరెక్ట్ గా జరిగినటువంటిది ఇది. వెనక్కి పంపిస్తున్నాము, తర్వాత జరిగింది కళ్ళ ముందు జరిగింది. ఇదంతా ఎవరి ఫలితం? టిఆర్ఎస్ మేం చేసినటువంటి పోరాట ఫలితం. కేసీఆర్ గారు మార్గనిర్దేశకత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మొత్తం సమస్త టిఆర్ఎస్ నాయకత్వం ఒక సైన్యంలాగా నిలబడ్డం, నిందలు మోసినాం. వీళ్ళు రెచ్చగొడుతారని చెప్పారు, అడ్డగొచ్చినట్టు మా వ్యక్తిగతంగా అన్ని రకరకాల మాటలు మాట్లాడినా కూడా పడ్డాం. తెలంగాణని కొట్లాడి సాధించినటువంటి వాళ్ళం. ఈ దేశంలో 34 పార్టీలను మెప్పించి ఒప్పించి, అది కూడా జరగనప్పుడు మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ కోసం సాధించిన రాష్ట్రంలో 9.5 ఏళ్ళు అన్ని రంగాల్లో, సంక్షేమ రంగంలో, పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో, సమస్త రంగంలో, విద్యుత్ రంగంలో, ప్రతి రంగంలో తలమానికంగా నిలబెట్టినటువంటి తెలంగాణని ఒక పొరపాటున గ్రహపాటున అవకాశము వస్తే వీళ్ళందరూ ఉసురు పోసుకుంటామని చెప్పేస్తే ఊరుకుంటామా? కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ప్రజల ఉసురు పోసుకుంటాం, విధ్వంసం చేస్తాం, 10 ఏళ్లలో జరిగినటువంటి నిర్మాణాన్ని, పునర్నిర్మాణాన్ని విధ్వంసం చేస్తామంటే ఊరుకుంటామా? తప్పనిసరిగా అదే బుల్డోజర్ తిరగేసి నిన్ను పాతర పెడతాం. ఇవాళ లఘుచర్లలో టీఆర్ఎస్ అదే చేసింది, రామన్నపేటలో అదే చేసింది, దివాల్పూర్లో అదే చేసింది, దిలావర్పూర్లో అదే చేసింది. టీఆర్ఎస్ ఇలా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, కొట్లాడుతుంది. వీళ్ళని ఏ విధంగా అవసరమైతే ప్రజలకు బాసటగా నిలబడుతుంది. ప్రజలు రోడ్డెక్కిన తర్వాత, ప్రజలే బాధితులే పోరాటం చేయడానికి సిద్ధపడిన తర్వాత బరాబర్గా వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది. అవసరమైతే ఇంకా ముందుండి వాళ్ళని వెనకబెట్టి కాపాడుకుంటూ మేమే ముందుండి సైన్యంలాగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే తెగించి కొట్లాడినామో, ఈ తెలంగాణ ప్రజలకి కష్టం వస్తే, దుఃఖం వస్తే
ఆ దుఃఖంలో నిలబడి కొట్లాడుతుంది టీఆర్ఎస్ పార్టీ. వెనక్కి పోయేది ఏం లేదు. దాంట్లో మీరు ఇంకా మీ పద్ధతులు, మీ పొరపాట్లు, మీ మోసాన్ని, మీ వంచాన్ని మీరు అర్థం చేసుకొని, ప్రజలు అర్థం చేసుకోవడానికి గ్రహించి మీ నిర్ణయాలు, మీ ఆలోచన చేసుకోకపోతే బరాబర్గా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తాం, వదిలిపెట్టేది లేదు. రైట్ అన్న, థ్యాంక్ యూ, చాలా మంచి విషయాలు చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ పండు.